హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు డాంబాయి గుజరాత్ నుంచి వీడియో పంపించడం జరిగింది. వీళ్ళు బ్రీడింగ్ మీద ఓన్లీ వీళ్ళు బ్రీడర్స్ ఫ్రెండ్స్, బ్రీడింగ్ మీదనే వర్క్ చేస్తారు. బ్రీడ్ ఆవులు ఎవరికన్నా కావాలంటే చూడొచ్చు. ఈ విధంగా ఆవులు ఎవరికన్నా ఇలాంటి క్వాలిటీ ఆవులు కావాలంటే వీళ్ళ దగ్గర వెళ్ళండి. ఓన్లీ బ్రీడ్ ఆవులు కావాలంటేనే వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఆల్ ఇండియాలో మొత్తం మీకు ఛత్తీస్గఢ్, ఇక్కడ ఢిల్లీ, రాజస్థాన్, అక్కడ మొత్తం బ్రీడ్ సప్లై చేయాలంటే, బ్రీడ్ని పంపించాలంటే, మంచి బ్రీడ్ని ఎవరికైనా రైతులకు అందజేయాలంటే వీళ్ళని చెప్పొచ్చు. గుజరాత్లో జామ్నగర్ దగ్గరలో ఉంటారు వీళ్ళు. ఒకసారి డైరెక్ట్ వీళ్ళతో స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసి వెళ్ళి మీరు అక్కడ నుంచి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 20,000 నుంచి 25,000 ఆవుకు పడతాయి అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్. అందుకని మంచి క్వాలిటీ ఆవులు కావాలంటేనే వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ మీకు వీళ్ళ దగ్గర అయితే 60,000-65,000 కన్నా తక్కువ అయితే ఆవులు ఉంటాయని చెప్పడం జరిగింది. 60 నుంచి 60 పైన ఉంటే 1,50,000 వరకు కూడా ఆవులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఆవు మిల్క్ అయితే చూడండి, ఈ ఎవరైనా కావాల్సిన వాళ్ళు 16, 18, 20 లీటర్లు కూడా వాడు చూపిస్తారు వాళ్ళైతే అక్కడ. కానీ ఇక్కడ బ్రీడ్ని మనం చూసుకోవాలి. మెయిన్ థింగ్ బ్రీడ్ని చూసుకోవాలి. ఆ బ్రీడ్ ఎంత క్వాలిటీ ఉంది, గిర్లో ఏ కలర్ ఉంది, బ్రీడ్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని కొమ్ములు ఏ విధంగా ఉంది, ఫోర్ హెడ్ ఏ విధంగా ఉంది, అవన్నీ చూసుకోవాలి. ఎప్పుడన్నా ఆవులు చూసుకుంటే ఈనినే కూడా తీసుకోవచ్చు, ప్రెగ్నెంట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి చాలా మంచి పేరు ఉంది కాబట్టి మార్కెట్లో మోసం ఎక్కువ చేయరు వీళ్ళు. పేరున్న వాళ్ళు బ్రీడర్స్ అయితే ఎక్కువ శాతం మోసం చేయరు. ఎందుకంటే వాళ్ళు పేరు ఎక్కువ, వాళ్ళు అమ్మేది చాలా తక్కువ ఆవులు. ఒక సంవత్సరానికి అన్ని బ్రీడ్ ఆవులు అమ్ముతారు కాబట్టి మంచి పేరుంటే ఆ ఆవులు చూస్తేనే ఎవరన్నా కొనేవాళ్ళు కూడా ముందుకు వస్తారు. వాళ్ళ నేమ్ అనేది ఉంటుందని వాళ్ళు భావిస్తారు. ఆ విధంగా చూసుకోవచ్చు. ఆవుల క్వాలిటీ మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు. మంచి హైట్లు ఉన్నాయి ఆవులు. క్వాలిటీ అయితే మంచి క్వాలిటీలు ఉన్నాయి. ఈనినే ఉన్నాయి. మీకు ప్రెగ్నెంట్ కావాలంటే ప్రెగ్నెంట్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. దూడలు కూడా ఉంటాయి, కానీ దూడలు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లేదని చెప్తున్నారు. మంచి క్వాలిటీ దూడలు ఉన్నాయి, కానీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ లేదు, పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఇవి కూడా వాళ్ళు అక్కడ నుంచి గవర్నమెంట్ పేపర్స్ అవి మన ఇక్కడ సైడ్ నుంచి కూడా మన పేపర్ తీసుకొని వెళ్ళాలి. మన దగ్గర నుంచి వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి మీరు రైతులని ఒక ఆధార్ కార్డు అవి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు వెటనరీ నుంచి ఒక పేపర్ ఇచ్చి, అక్కడ నుంచి గవర్నమెంట్ గ్రామ పంచాయతీ పేపర్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు బ్రీడ్స్ అనేది బయటికి పంపిస్తారు. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి మాట్లాడండి. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఒక్క ఆవుకి 20,000 నుంచి 25,000 ఉంటుంది. అది 8 ఆవులు వస్తాయి అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్. 8 ఆవుల కోసం ఎవరన్నా వెళ్ళాలని 2-3 తీసుకునే వాళ్ళు ఒక 5 రైతులు కలిసి కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. లేదు మొత్తం లోడ్ కావాలంటే కూడా వెళ్ళొచ్చు. కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది బ్రీడ్ది కాబట్టి, బ్రీడ్ మీద డిపెండ్ ఉంటే ప్రైస్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఒకసారి డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్కి. మిల్క్ కన్నా మీరు మెయిన్గా బ్రీడ్ చూసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టండి, మిల్క్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వద్దు, ఫస్ట్ బ్రీడ్ ప్రియారిటీ ఇవ్వాలి వీళ్ళ దగ్గర. మిల్క్ అయితే ఈజీగా ఇస్తేవి, ఒక బ్రీడ్ మంచిగా ఉందంటే మిల్కింగ్ అయితే మనము తీసుకోవచ్చు. ఆ విధంగా ఈ ఆవు కూడా చూడవచ్చు మీరు ఏ విధంగా ఉంది. ఇక్కడ ఆవుల క్వాలిటీ చూసుకున్నట్లయితే మీకు దాని హైట్, దాని నిలబడే స్టైల్ చూడొచ్చు, దాని హెడ్, ఫోర్ హెడ్ అవన్నీ చూడండి. ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ మీదనే ఉంటాయి ఎక్కువ ఆవులని ఆయన అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్.